శుభోదయం అండి. కార్తీక మాస పర్వదినాల శుభ సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని కోరుకుంటూ అసలు విషయంలోకి వస్తున్నాను. మన భాషను మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అభినందించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన భాషపై తనకున్న మక్కువతోనూ ప్రావీణ్యంతోనూ లేక మన భాషను భావితరాల వారికి శాశ్వతంగా అందించాలన్న తపనతోనూ ఒక పూజనీయుడైన ఆంగ్లేయుడు సరాసరి మన భాషలో ఒక నిఘంటువునే తయారు చేస్తాడు. తెలుగును భావితరాల వారికి శాశ్వతీకరించాలని విదేశీయుడు, అందున ఆంగ్లేయుడు ఎంతగానో తప్పిస్తే తెలుగు వాళ్ళమైన మనమే ఎందుకో ఉదాసీనంగా ఉండిపోతున్నాం. ఈ పని మనది కాదనో, మనకు చేత కాదనో చేతులెత్తేస్తున్నాం, మిన్నకుండిపోతున్నాం. అయితే అందరినీ ఒకే ఘాటున కట్టడం సమంజసం కాదు. గతంలో అయినా ప్రస్తుతమైన మాటలతో కొందరు, పాటలతో కొందరు, రచనలతో కొందరు, ప్రవచనాలతో మరికొందరు తెలుగు భాషను కాపాడుతూనే ఉన్నారు, తెలుగు భాషకు జీవం పోస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య, బలం చాలా తక్కువ. వాళ్లకు మన వంతు సహకారం అందించాలి. మనం అందరం వాళ్ళందరికీ సహకరించాలి. ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి తెలుగును చరిత్రగా మారిపోకుండా కాపాడుకోవాలి. తెలుగుకు పట్టిన ఈ పరిస్థితి నుంచి తెలుగును కాపాడలేమా? కాపాడేదానికి మార్గాలే లేవా అంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తే తెలుగును మనం ఖచ్చితంగా నిజంగా కాపాడుకోగలం. అయితే ఈ బృహత్ కార్యాన్ని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ప్రశ్నించుకుంటే మనమే చేయాలి. ఒక ఉద్యమంలా ప్రారంభించాలి, ఒక యజ్ఞంలా. విజయమే లక్ష్యంగా సైనికుడు చేసే యుద్ధంలా చేయాలి. అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆలోచిస్తే తెలుగు మనది, మన భాషను మనమే కాపాడుకోవాలి అనే రోజులు కావు. మరి అయితే ఏం చేయాలి? తెలుగు వాళ్ళందరూ, ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు తెలుగు నాది, తెలుగును నేనే కాపాడుకోవాలి అని ఉద్యమించే రోజులు వచ్చాయి. నిజమేనండి, మనది అనుకుని చేసే పనిలో లభించే ఫలితానికి, నాది అనుకుని చేసే పనిలో లభించే ఫలితానికి చాలా తేడా ఉంది. ఆ తేడాలు ఏమిటి అనే విషయం గురించి మరొక రోజు మరొక అంకంలో మాట్లాడుకుందాం. అంతవరకు మన ప్రయత్నాన్ని సజీవంగానే నిలుపుతాం. నమస్తే.